నమస్తే. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. దాదాపు ఇంకా గంట, 2 గంటలు, 3 గంటలు కూడా పట్టొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఈరోజు రిజల్ట్ ఫలితాలు కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ఓ రకంగా ముందంజలో ఉంది, ఓ రకంగా దూసుకుపోతుంది అనుకోవాలి. మనగా బీఆర్ఎస్ కూడా గట్టిగా పోటీ ఇచ్చింది, మామూలుగా ఏం లేదు, చాలా గట్టిగానే పోటీ ఇచ్చింది. ఇక అధికార పార్టీ కాంగ్రెస్, పోల్ మేనేజ్మెంటు, ఇక అన్ని కథలు ఉంటాయి. ఆ కథలు పడంగా కూడా గెలిచింది కాంగ్రెస్. బీఆర్ఎస్ కూడా పర్వాలేదు, బాగానే వచ్చేసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. అంటే కౌంటింగ్ ప్రక్రియ ఇంకా తేలలే, ఇంకా 2-3 గంటలు పట్టేట్లుంది. అటు నిజామాబాద్లో బీజేపీ హవా, కరీంనగర్లో బీజేపీ హవా, ఇక్కడ దక్షిణ తెలంగాణకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్లో కూడా కాంగ్రెస్ బాగానే ఉంది. బీఆర్ఎస్ కూడా అటు మెదక్లా కొన్ని చోట్ల బాగా అద్భుతంగా గెలిచింది. అయితే ఇప్పుడు రిజల్ట్ చూస్తే మనము కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, ఆ మున్సిపాలిటీ నిజంగా ఆసక్తికరంగానే ఎదురు చూస్తారు ఎవరైనా. కేసీఆర్ ఏం పోలే, ఏం ప్రచారం ఏం చేయలేదు ఆయన. ఈ నాయకులు కూడా పెద్ద ఏం పోనట్లే ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్నా కూడా బీఆర్ఎస్ గెలిచిండ్రు. అక్కడ 20 వార్డులు ఉంటే 11 వార్డులు గెలిచిండ్రు. తీసుకుపోయి కేసీఆర్కి ఇచ్చినట్లు ఉంది. అది ఒకసారి చూస్తే మనం దానికి సంబంధించి గజ్వేల్లో మొత్తం 20 వార్డులు, అందులో బీఆర్ఎస్ 11 గెలిచింది. వాళ్ళు గెలిచింది కాబట్టి మెజార్టీ వాళ్ళకే అది మున్సిపల్ సీటు. 7 కాంగ్రెస్ వచ్చింది. 7 కూడా మా కాంగ్రెస్ కూడా పర్వాలేదు, అంత ఈజీగా ఏం వదలలే. కాంగ్రెస్ కూడా చాలా గట్టిగానే పోరాడింది. ఇప్పుడు కేసీఆర్ నియోజకవర్గం అది, 10 ఏళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నియోజకవర్గం అది. ఇక ఇప్పుడు 20 కాబట్టి ఓ 15 బీఆర్ఎస్, ఓ 3 కాంగ్రెస్ అంటే అది వేరే విషయం ఉంటుండే. ఇక బీజేపీ 2 లేకపోతే ఇండిపెండెంట్ 1-2 ఇట్లా అని. కానీ బీఆర్ఎస్ 11, 7 కాంగ్రెస్ అంటే ఇంకా అధికార పార్టీ ఉంది, కొంచెం గట్టిగానే నిలబడ్డది కాంగ్రెస్ కూడా. మరీ తీసేసినట్టయితే ఏం లేదు కేసీఆర్ నియోజకవర్గంలో. ఇక బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 7, 1 బీజేపీ, ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మెదక్ తూప్రాన్ మున్సిపాలిటీలో కూడా పెద్ద ఏం లేదు బీజేపీ. అక్కడ ఇప్పుడు మెదక్లో పూర్తి స్థాయిలో మైనపాల్ రోహిత్ కూడా ఫెయిల్ అయిపోయాడు, అక్కడ కూడా బీఆర్ఎస్ఏ వచ్చింది. ఇక రఘునందన్ రావు అన్ని తానయ్య ఆయన నడిపించుకున్న ఆ మెదక్లో అయితే ఏం లేదు. దుబ్బాకలు అయితే ఒకటే గెలిచినట్టుంది. అట్లా ఉంది పరిస్థితి. బీజేపీ మొత్తం రఘునందన్ రావు మొత్తం ఫెయిల్ అయిపోయాడు. మైనంపల్లి హనుమంతరావు కూడా ఇక ఒక ఎట్లా అంటే ఆయన హడావిడి మామూలుగా ఉండదు, ఏం లేదు, ఆయనది కూడా ఏం లేదు మెదక్లో. ఇక బీజేపీ ఒకటి కొట్టింది, ఇండిపెండెంట్. ఒకసారి పూర్తి స్థాయి వార్త చూద్దాం, ఎలక్షన్ అఫీషియల్ డాటాలో చూద్దాం మనం ఒకసారి. ఏంది ఇది, ఇయర్ 2026. తర్వాత ఎలక్షన్ డిస్క్రిప్షన్ ఏముంది, ఇంకా మున్సిపలే ఉంది, ఏముంటుంది సెలెక్ట్. ఇప్పుడు ఏది గజ్వేలు దేనికి వస్తుంది, సిద్దిపేట కదా, రైట్, సిద్దిపేట గజ్వేల్. తర్వాత ఓన్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ చూద్దాం ఫస్ట్, ఎవరెవరు అయినారు అనేది. ఓకేనా, రైట్. మొత్తం ఎన్ని వార్డులు, 20 వార్డులు కదా. ఈ వార్డు 1, 2, 3 ఇట్లా 20 ఉన్నాయి. ఎవరు వీళ్ళు ఎలక్టెడ్ అంటే ఎవరు గెలిచిన వాళ్ళు, ఏ పార్టీ అనేది. ఎస్సీ ఉమెన్ ఫస్ట్ వార్డు కప్ప మమతనంట, బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత 2వ వార్డుకు వచ్చేసి అన్రిజర్వ్డ్ అంటే జనరల్, అది ఉమెన్కి వచ్చింది, గోలి మమతనంట, బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత వార్డు 3 బీసీ జనరల్ కాముని మురళి అంట, ఆయన బీఆర్ఎస్ గెలిచిండు. తర్వాత వార్డు 4 వచ్చేసి బీసీ జనరల్ రొట్టెల శ్రీనివాస్, ఈయన బీజేపీ. అంటే ఈ 20 వార్డులో బీజేపీ ఒకటే గెలిచింది, ఆయన పేరేం పేరు అంటే రొట్టెల శ్రీనివాస్. తర్వాత 5వ వార్డు తీసుకుంటే అన్రిజర్వ్డ్ అంటే జనరల్ ఉమెన్కి వచ్చేసింది, మన్నె రూపర్ అంట, ఆమె బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత 6వ వార్డు తీసుకుంటే జనరల్ ఉమెన్ బొగ్గుల స్వప్ననంట, బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత 7వ వార్డు తీసుకుంటే జనరల్ అన్రిజర్వ్డ్ జనరల్ మన్యం విష్ణువర్ధన్ రెడ్డి అంట, ఎవరైనా కాంగ్రెస్ గెలిచిండు ఇక, రైట్. 8వ వార్డు తీసుకుంటే ఎస్టీ జనరల్ రమేష్ గగులోతు, ఈయన కాంగ్రెస్ గెలిచిండు. తర్వాత 9వ వార్డు తీసుకుంటే అన్రిజర్వ్డ్ జనరల్ షేరుపల్లి ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఈయన. 10వ వార్డు తీసుకుంటే ఎస్సీ జనరల్ కోట బాపురాజ్ అంట, ఈయన బీఆర్ఎస్ గెలిచిండు. తర్వాత 11వ వార్డు తీసుకుంటే బీసీ ఉమెన్, ఇదేం పేరు ఇది,
కొలుచేముల భవానీ అంట బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత 12వ వార్డు తీసుకుంటే అన్రిజర్వ్డ్ జనరల్ నరసింహారెడ్డి ఎల్దండి కాంగ్రెస్ గెలిచిండు. తర్వాత 13వ వార్డు తీసుకుంటే అన్రిజర్వ్డ్ ఉమెన్ అంటే జనరల్ ఉమెన్ మరకంటి భాగ్యలక్ష్మి బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత 14 అన్రిజర్వ్డ్ అంటే జనరల్ ఉమెన్ గుంటుకు లక్ష్మి కాంగ్రెస్ గెలిచింది. తర్వాత 15వ వార్డు జనరల్ ఉమెను నక్క సంతోషి కాంగ్రెస్ గెలిచింది. అంటే కాంగ్రెస్ ఏడు గెలిచింది కదా, ఇక నక్క సంతోషి ఈమె కూడా కాంగ్రెస్ గెలిచింది. తర్వాత 16వ వార్డు తీసుకుంటే సత్యలక్ష్మి నాయని అంట ఆమె పేరు, కాంగ్రెస్ గెలిచింది ఆమె. తర్వాత 17వ వార్డు తీసుకుంటే బీసీ ఉమెన్కి వచ్చింది అక్కడ ఆ వార్డులో కళ్యాణ్కారు పద్మాబాయి బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ. 18వ వార్డు తీసుకుంటే బీసీ జనరల్ మామిడి శ్రీధర్ అంట బీఆర్ఎస్ గెలిచిండు ఆయన. 19వ వార్డు బీసీ జనరల్కి వచ్చింది, ఇదేంటి గంగిశెట్టి చందన బీఆర్ఎస్ గెలిచింది. 20వ వార్డు అన్రిజర్వ్డ్ జనరల్ ఇది అట్టెల్లి శ్రీనివాస్ అంట, ఈయన ఇండిపెండెంట్, ఈయన గెలిచిండు. అంటే మొత్తం 11 ఏమో బీఆర్ఎస్, ఒక 7 వచ్చేసి కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్. ఇంకా మనం ఆల్ క్యాండిడేట్స్ అంటే ఇవి సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ ఇది గజ్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి ఆల్ క్యాండిడేట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇదంతా డాటా అఫీషియల్ డాటా, ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అఫీషియల్ డాటా ఇదంతా. ఇగో ఇక్కడ ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు, థర్డ్ వార్డు ఇట్లా ఇవన్నీ. ఫస్ట్ వార్డులో కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్కు 416, కాంగ్రెస్కు 554 ఎలక్టెడ్, బీజేపీకి 7 ఓట్లే వచ్చినాయి ఫస్ట్ వార్డులో. రైట్, ఇది కూడా సెకండ్ వార్డుకు వచ్చేసి బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచింది 620, కాంగ్రెస్ 397, బీజేపీ 14 ఓట్లు. ఇది అఫీషియల్ డాటా. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి రైట్, ఇది డాటా, అది నేను చూపించింది అది ఏదో కొంచెం మిస్టేక్ అయింది, ఇది డాటా వాస్తవంగా. అంటే ఆల్ క్యాండిడేట్స్ పోటీ చేసిన నేమ్స్ ఇక్కడ గజ్వేల్ మున్సిపాలిటీలో ఆల్ క్యాండిడేట్స్ యొక్క డాటా ఇదంతా. వాళ్ళ పేరు, బీఆర్ఎస్ అయితే వాళ్ళకి ఎన్ని ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ అయితే వాళ్ళకి ఆ క్యాండిడేట్కి ఎన్ని పడ్డాయి, బీజేపీకి అయితే ఎన్ని పడ్డాయి, ఆ తర్వాత టీఆర్పీఎన్ అంట ఇదో ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇండిపెండెంట్కు, తర్వాత ఇట్లా ఇండిపెండెంట్లు పార్టీలకు సంబంధించి అందరి ఫస్ట్ వార్డులో ఎంతమంది పోటీ చేసినారు, ఎవరికి ఎన్ని వచ్చినాయి, సెకండ్ వార్డులో ఎంతమంది పోటీ చేసినారు అనేది ఇది అఫీషియల్ డాటా ఇది. ఇక ఇది ఫస్ట్ వార్డు నెంబర్, వార్డు నేమ్ ఒకటి బీఆర్ఎస్కు 711 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 645. అంటే కప్ప మమత గెలిచింది బీఆర్ఎస్ నుంచి, ఇక కప్ప మమత కాంగ్రెస్ నుంచి. ఈ కప్ప అనే ఇంటి పేరులతోటే ఫస్ట్ వార్డులో 3 పోటీ చేసిండ్రు, 3. ఇగో ఇక్కడ కప్పనే, ఇక్కడ కప్పనే, ఇక్కడ కప్పనే, 3 పోటీ చేసిండ్రు. ఒకటే ఇంటి పేరు ఉన్న వాళ్ళు 3 పోటీ చేసిండ్రు. బీఆర్ఎస్ కప్ప మమత గెలిచింది. ఇక వార్డు రెండో వార్డులో ఇది బీజేపీకి వచ్చిన ఓట్లు 514, బీఆర్ఎస్కు 1043 వచ్చినాయి, ఇక కాంగ్రెస్కు 376. ఇక వార్డు నెంబర్ 3 బీఆర్ఎస్కు 1027, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు, బీజేపీ 80, కాంగ్రెస్ 881. ఇక వార్డు 4 వచ్చేసి బీఆర్ఎస్కు 633, కాంగ్రెస్కు 686, బీజేపీకి 735. అంటే ఏ వార్డు ఇది, 4వ వార్డులో బీజేపీ గెలిచింది. ఇంకా 5వ వార్డు కూడా ఇదే, బీఆర్ఎస్కు 1130 వచ్చినాయి, ఇక కాంగ్రెస్కు 822, బీజేపీకి 68, ఇండిపెండెంట్కు 23 అంట. ఏది ఇది వార్డు నెంబర్ 5. 6వ వార్డులో వచ్చేసి కాంగ్రెస్కు 327, బీజేపీకి 300, బీఆర్ఎస్కు 1089. ఇది ఇట్లా డాటా, ప్రతి డాటా. కానీ మొత్తమే అయితే ఈ గజ్వేల్కు సంబంధించి మున్సిపాలిటీలో కాంగ్రెసు బీఆర్ఎస్ మధ్యనే పోటీంది 100%. బీజేపీది ఏం లేదు, ఆ దుబ్బాకలో కూడా గెలవలేదు బీజేపీ, మెదక్లో కూడా లేదు. అంటే ఎంపీ రఘునందన్ రావు ఎంపీ ఎలక్షన్లో అద్భుతంగా విజయం సాధించాడు. ఆయన హవా కొనసాగుతుంది అనుకున్నారు కానీ ఏం కొనసాగలే. గజ్వేల్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకున్నది, అసలు వదలలేదు. ఓ రకంగా కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ వాళ్ళు బాగానే వాళ్ళు ప్రచారం చేసిండ్రు, ఇక
కేసీఆర్ అయితే వస్తలేడు, బయటికే వస్తలేడు. ఆయన నియోజకవర్గం మాత్రం 10 ఉంది, బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ డాటా. మనం సెలెక్ట్ అయిన క్యాండిడేట్ల డాటా చూసినాం. ఇంకో డాటా వచ్చేసి ఇది మొత్తం అందరూ ఆల్ క్యాండిడేట్స్ ఎవరెవరు పోటీ చేసినారో ఆ వార్డులల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ప్రధానంగా. ఇక మొత్తం మీద అయితే తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా అయితే నడుస్తుంది. మరిగా ఈ ఎన్నికలు వాళ్ళు రిఫరెండంగా తీసుకున్నారా, ఇవే మాకు కొలమానం, మా పాలన బాగుంది అనుకున్నారా తెలియదు. కానీ ఇక గ్రౌండ్ లెవెల్ అయితే కొంత వ్యతిరేకత అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకత ఉన్న ఓట్లు పడతాయి అధికార పార్టీకి. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, 3 ఏళ్ళు టైం ఉంది, చేస్తారేమో. ఇప్పుడు బీఆర్ఎస్కి వేస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు అధికారంలో లేరు కదా అని ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ నడుస్తుంటాయి. పాలన కొంత వ్యతిరేకత ఉన్న ఓట్లు ఎందుకు వేస్తారంటే గిందికే వేస్తారు. కానీ ఇదేగా కొలమానంగా తీసుకొని అద్భుతంగా ఉందంటే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు మరిగా చూడాలి ఏం జరుగుతుందో. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఇట్లా మాత్రం ఉండదు, అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ బ్రహ్మాండంగా గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి అంత ఈజీగా ఉండవు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, మామూలుగా ఉండదు. అవి అసలైన ఎలక్షన్లు, అసలైన రసవత్తరమైన పోరు అక్కడ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే గజ్వేల్లో ఫామ్ హౌస్లో కూర్చున్నా సరే కేసీఆర్ అద్భుతంగా గెలిచిండ్రు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.